ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వెక్కడ ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్నావో ఆయన నీతో మాట్లాడుతున్నారు. ఏమనో తెలుసా? ఆయన అంటున్నారు చూడండి, విడువక శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ నీ పట్ల కృప చూపిస్తున్నారట. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఏ బంధమైనా సరే నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ నీ తండ్రి ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ప్రేమించి నిన్ను ఎత్తుకునే దేవుడు. అంత గొప్ప ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఆమేన్. అలాంటి దేవుడు, అలాంటి తండ్రి నీకున్నప్పుడు ఏ విషయాల గురించి ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఇబ్బందులు తొలగట్లేదని, సమస్యలు దూరం అవ్వట్లేదని, అనుకున్నది ఏదో జరగట్లేదని, ఒత్తిడి పెరిగిపోతుందని నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యపరిస్తే ఎలా? ప్రార్థనలో వెనకాడిపోతే ఎలా? ఒకప్పుడు నీ జీవితంలో ఎంతో మేలు చేసిన దేవుడు ఇప్పుడు నీ ఉన్న పరిస్థితుల్ని ఆయన చక్కబెట్టలేడా? ఆనాడు గొప్ప దేవుడిని నీవు భావించినప్పుడు ఈరోజు నీ జీవితంలో ఎందుకు ఆయన మీద నమ్మకం నీకు తగ్గిపోతుంది? నిన్ను చూచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు చూడండి, ఎంత గొప్ప మాట అంటే ఆయన అంటున్నారు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడట. నువ్వు పొరపాటు చేసేవనో, దేవునికి దూరం అయ్యావనో ఆయన నీ మీద కోపం పెట్టుకునేవాడు కాదు. శాశ్వతమైన ప్రేమ. నువ్వేంటో నేనేంటో మన బ్రతుకేంటో తెలిసి ఆయన మనల్ని ప్రేమించాడండి. కాబట్టి నువ్వు ఎంత మాత్రం కూడా దేవుడు కోపిస్తాడనో, దేవుడు నీ ప్రార్థన వినడేమో అన్నవి అపార్థం చేసుకోవద్దు. ఆయన ప్రేమ నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల కూడా శాశ్వతంగా ఉంటుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, విడువక నేను నీ మీద కృప కుమ్మరిస్తున్నా అంటున్నాడు ఆయన. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వస్తుంది ఈరోజు ఈ వాగ్దానం. ఆయన నీ హృదయాన్ని చూచి నీతో మాట్లాడుతూ నిన్ను బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. విడువక నీ మీద కృపంట, విడువక నీ మీద కృపంట. ఈరోజు దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఎన్నాళ్ళైంది నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసి? ఎన్నాళ్ళైంది దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి? ఈరోజు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ఈరోజు నేను ఉపవాసం ఉండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను కన్నీరు విడిచి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రేమ మన మీద విస్తారంగా ఉంది. ఈరోజు విడువక ఆయన కృప చూపుతూనే ఉన్నాడు ఆయన. కాబట్టి నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు. నీ పరిస్థితులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ స్థితిగతుల్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు చక్కబెట్టబోతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు. ఈ ప్రపంచంలో నీ ఒక్కదానికే సమస్య ఉందేమో అని నువ్వు అనుకోవద్దు. నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే నువ్వు విడువక ప్రార్థన చేసి విశ్వాసాన్ని కనపరిచి నీతిగా బ్రతికితే గనక ఆయన కృప నీ మీదకి ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.